విరవబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారి సిగ్గునందరు. కరువు దినములలో వారి తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేక భూముల సొగసును తోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము పొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు. ఆయన శపించిన వారు నిర్మలమగుదురు. అతని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతని నేలను పడినను ఎవరికి. నేను చిన్నవాడినై ఉంటే ఎప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు దిగుబడుట కానీ వారి సంతానము భిక్షమిత్తుట కానీ నేను చూచి ఉండలేదు. Thank you.
ఇంతగా ప్రేమించిన అగాపే ప్రేమతో ప్రేమించేలా మన తండ్రి యెహోవాకు స్తోత్రాలు చెల్లిద్దాం. నశించిపోవాల్సిన మన జీవితాలను ఇంత గొప్ప రక్షణతో మనం నింపిన పరమ తండ్రి యేసుకు స్తోత్రాలు చెల్లిద్దాం. మనతో ఉండి మనం ఆదరించినట్టిస్తున్న ఆదరణకర్త ఉన్న పరిశుద్ధ ఆత్మకి స్తోత్రాలు చెల్లిద్దాం. నిరంతరం ఏకత నుండి భూమి ఆకాశాలు అందరి సర్వ సృష్టిని కలిగేసిన ఏకతను స్తోత్రాలు చెల్లిద్దాం. ఇచ్చిన పరిశుద్ధ బైబిల్ను కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. రాపాగా స్వస్థపరిచిన తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆదుకున్న తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇచ్చిన తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. తోడుగా ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిరంతరం వేగరిత ఉన్న తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం అందరూ కూడా ఆరాధనగా ఏమై ఉన్నావో అని తెలియజేస్తాం. ఈ ప్రాణ ఆత్మ శరీరాలను ఆరాధన ఈ ప్రాణం ఆత్మ శరీరం
Thank you.
ఈ మంచితనం అంతటి మాలో కనపరిచి ఆ మంచి మాకు పరిచిన మంచి కాపరి మాతో కాపరి మా దైవమా నలుపులో మా బాబు ఉన్నా యోగ్యతని గుర్తించి కనుక నిలబెట్టి నీ నీతి మాకు విశ్వాసం మాకు భయభక్తులు మాకు నమ్మకం మాకు ఒక్కొక్క దానిలో నిలబెట్టి నడిపిస్తున్నా మా ఆత్మ కాపరి Happy
యేసయ్యా వందనాలు యేసయ్యా. ఆరాధిస్తున్నాం, కొనియాడుతున్నాం, పూజిస్తున్నాం, మొక్కుతున్నాం, చిరుసాలను సాధిస్తున్నాం. కుమారునికి పరిశుద్ధాత్మను ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఒక్కొక్కరుగా కొద్ది ఆనందం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించి పురుషులకు ప్రార్థన చేస్తారు. కొత్తగా చేసిన ప్రార్థన. తండ్రి, మహాగరుడు, మహోన్నతుడు, సృష్టికర్త తండ్రి, యేసయ్యా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, నీకు వందనాలయ్యా తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ఆ దినాన్ని కష్టపడి 7 దినాన్ని విశ్రాంతి దినాన్ని ప్రత్యక్షమన్నావయ్యా, నీకు వందనాలు అయ్యా. నీ విశ్రాంతి దినంలో ఆయన తండ్రి పాలు పంచుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, మా ఆత్మీయ తల్లిదండ్రుల కుటుంబాన్ని, సంఘ సహోదరుల కుటుంబాన్ని, మా కుటుంబాన్ని తండ్రి నువ్వు తోడుగా ఉండి బలపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి, పాటలు ఏడు, చదవబడిన కీర్తన ఏడు, ఆరాధన ఏడు, వాక్యం అది చెప్పబోయే వాక్యాలను మహిమ పొందుతున్న దేవానికి వందనాలు అయ్యా తండ్రి. కీర్తన ప్రభా అయ్యా దావీదు గారు ఆయన కొండల తట్టు నాకు అరలెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాయని ఆయన తండ్రి అడిగినప్పుడు దేవా నీ లేఖనాలు యెహోవానికి సహాయము కలిగినావు తండ్రి. నీకు వందనాలయ్యా. నీవే సహాయకుడు అయ్యా, మా రక్షకుడు, మా దేవుడు తండ్రి. నడిపించున్న నాయకుడు దేవా, నీకు స్తోత్రాలు. చేస్తే మేలుకు చేయబోయే మేలుకు తండ్రి నీ కోట్లాది కృపగా స్వీకరిస్తున్నాను తండ్రి. ఆత్మీయ ప్రయాణాలతో తండ్రి అయ్యా తండ్రి ఖర్చు కాపులా వేస్తున్నాను తండ్రి. దుష్టుడికి మనకు పరిచున్న దేవాలకు వందనాలు. నీ పరిశుద్ధ నామములను బిడ్డలనైనా తండ్రి అయా వాక్యం చెప్పు చూడగానైనా తండ్రి మీరు తోడుగా ఉండి బలపడుతుంది. వెళ్ళే బిడ్డలు వెళ్ళే బిడ్డలను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉన్నాడు ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నీలో మమ్మల్ని అట్టుగట్టి పరిపచేయమని యేసుక్రీస్తు నామమును స్తుతిస్తూ ప్రార్థిస్తూ బ్రతిమాలు పెడుతున్నాం తండ్రి. అయ్యా నమ్మంతా తోడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. పాటలు విన్నారు, ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరితో మాట్లాడాలనుకుంటున్నాం దేవా. అయ్యా నీకే వందనాలు స్తోత్రం. ఈ రోజంతా వచ్చినందుకు వందనాలు స్తోత్రం దేవా. అయ్యా ఆత్మీయ తల్లిదండ్రులు జ్ఞాపకం చేస్తానండి. అయ్యా ప్రయాణంలో తోడుగా సహాయం చేయండి. మాకు కావాల్సిన ఆత్మీయాహారం దయచేయండి. ఏ అతి పరిశుద్ధ నామాలని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక సమయం నేను కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మీకు పంచుకున్న తర్వాత మీరు సాక్షాత్ చెప్పండి. అందరూ సౌకర్యాలు ఇస్తారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిబ్రవరి రాష్ట్ర పత్రిక 4:10 వాక్యం మాట జ్ఞాపకం చేస్తుంది. లేదు, మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కరుణకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కరుణకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. అంటే ఈరోజు ఒక మాట ఏంటంటే, వాటిని చెప్పాలంటే దేవునికి లెక్క చెప్పాలి. ఒక చోట పనిచేసేటప్పుడు లెక్కప్ చెప్పాలి. ప్రామిస్ వాళ్ళు కూడా ఏంటంటే రాలేదంటే ఇంకా లెక్కప్ చెప్పలేదంటా ఉంటాడు. లెక్కప్ చెప్పి మీకు రావాలంటాడు. ఎందుకని వచ్చిన డబ్బులన్నీ రాసి ఇంకొచ్చింది ఖర్చు పెట్టిన చేసేవాళ్ళు అది మొత్తం అది కంప్లీట్ రావాలి. అలాగే ఒకనొక రోజున దేవుడు మనల్ని మీరు చూడండి, మన ఒకనొక రోజున ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక రోజున దేవుడి నిలబడాలి. ఈ భూమి విడిచిపెట్టిన వెంటనే
నువ్వు దేవుని ఎదుట నిలబడే రోజు ఉంటుంది. ఆ రోజు నన్ను లెక్క చెప్పాలి. నువ్వు మారుమనసు పొందకముందు, బాప్తిసం పొందకముందు నువ్వు ఎట్లా ఉన్నావో ఎలా ఉన్నావో అవన్నీ తెలియజేసావు. కాబట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు రక్తంలో కడగబడ్డావు కాబట్టి ప్రభు క్షమిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యేసు రక్తం అంత అమూల్యమైంది. హల్లెలూయా. మన పాపాల కొరకు ఆయన ఏం చేశాడు చెప్పండి? యేసే ఇప్పుడు మన కొరకు ఏం చేశాడు? రక్తం చిందించి ప్రాణం పెట్టాడు. మరి యేసే రక్తం చిందించాడు కదా ఒకసారి. మరి ఇంకా పాపం ఎందుకని ఉంటుంది? మరి ఎందుకంటే యేసే రక్తం చిందించాడు. ఆ రక్తాన్ని ఆశ్రయించిన వాళ్ళందరూ ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, పోలియో చుక్కలనేది ఎప్పుడో పుట్టింది, అర్థమైందా? అది ఇప్పుడు కూడా అమలులో ఉంది. దాన్ని కానీ తీసుకునే పిల్లలు ఒక రకం ఉన్నారు, దాన్ని నిర్లక్ష్యం చేసిన ఎలా ఉంటారు మరొక రకం ఉంటారు. ఆ వ్యాధులు రకరకాల వ్యాధులు పడిపోతాయి. జాగ్రత్తగా ఇవ్వాల్సినటువంటి క్రమం చేసిన పిల్లలు ఎంతో ఆరోగ్యంగా దేవునికి మహిమ కలుగుతారు. అలాగే ప్రభు మన కొరకు చక్కగా చూడండి, 2006 సంవత్సరం ముందుగానే మన శాపాన్ని పాపం సిలువలో భరించి ఆయన మన కొరకు విలువైన రక్తం సిద్ధపరిచి ఉంచారు. ఎందరూ మరి ఆ రక్తంలో కడగబడతారో వారందరూ కూడా దేవుడు చూడండి విశ్వాసం ఇచ్చి, పరిశుద్ధించి, ప్రీతించి, భయభక్తించి అన్ని విషయాలు ప్రభుత్వం నడిపిస్తుంది. మంచిది. దేవునికి లెక్క చెప్పాలి. యోబు భక్తుడు అంటాడు 14:16 నా అడుగులు లెక్క పెట్టు అంటాడు. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు అంటాడు. చూడండి దేవుడు చూడండి యోబు గారి అడుగు జాడలే కాదు, దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన అడుగు జాడలను కూడా ఏం చేస్తున్నాడు? లెక్క పెడుతున్నాడు అని తెలుసుకోవాలి. రెండవది కీర్తనకారుడు 91:12 మోషే భక్తుడు కూడా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. చూడండి, మా దినములు లెక్కించుటకు మాకు చూడండి. ప్రభునందు ప్రీతిని ద్వారా మనది చాలా చిన్న జీవితం, ఈ భూమి మీద చాలా చిన్న జీవితం. ఈ జీవితంలో చూడండి దినములు కొంతమంది మన పుట్టినరోజు చేసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, మంచిదే. కానీ అందులో ఒకటి ఏంటంటే నీ 100 సంవత్సరాల ఆయుష్ అనుకున్నాం, ఆయుష్లో ఎంత పోతుంది? వాడు గుడిపోతుంది. పుట్టినరోజు అంటే అర్థం తెలుసా? ఏమవుతున్నామా? అంటే పుట్టినరోజు చేసుకున్నా ముందు వెళ్ళిపోదామా? అది కాదు. నేను అనేది ఏంటంటే అది గుర్తించాలంట. మోషే భక్తుడు అంటాడు అసలు మన దినాల ఎంత ప్రయాణం. ఒక అతను లెక్కేసాడంట, బ్రష్ చేసే కాడి నుంచి, వాష్ చేసే కాడి నుంచి, అది చేసే పనుల కాడి నుంచి లెక్కితే ప్రార్థన చేయడానికి చాలా తక్కువగా ఉంటుందంట. ఇవన్నీ తీసేసాడు. 24 గంటల్లో తీసేస్తే నిజంగా దేవుడు లెక్కట్టి సంవత్సరం మొత్తం లెక్కడితే నేను ప్రార్థన చేసే సమయం తక్కువ, దానిలో కూడా నేను గౌరవిస్తున్నాను అమ్మో అని భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం తిరుగుడికి మనం రకరకాల పనిపాట్లకి అన్నింటికి ఇస్తున్నాం, మంచిదే. భూమి మీద బతకాలి ఒక తప్పేం కాదు. అటు వాటేతో రకరకాల పనులు, రకరకాల ప్రయత్నాలు, రకరకాల అన్ని కాదంటున్నా జీవనాధారం కష్టాలు. కానీ దేవునికి ఇచ్చే సమయం కూడా 24 గంటలు, కనీసం 24 గంటలు దేవునికి వచ్చిన 10 గంటలు కాకపోయినా అంతన్నీ ఇవ్వాలి విశ్వాసి. అంత కాకుండా కొత్త అయినా ఇవ్వాలి. ఇస్తే దేవుడు మెచ్చుకుంటాడు, సంతోషిస్తాడు నీ ప్రవర్తన. హల్లెలూయా. తర్వాత సేవకులు చూడండి, 1 దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 26, 27 చదువు ఒకసారి. 9:26-27 వచ్చింది. దేవుని మందిరపు గదుల మీదను వక్కసుల మీదను ఆ లేవీయులు ఉంచబడి ఉండేది. వారు దేవుని మందిరమునకు కావలి వారు కనుక వారు కాపు
ప్రతి ఉదయమున వారిలో కొందరు సేవకులను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనుక్కోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకుని రావలెను. సేవకు సంబంధించిన ఉపకరణాలు, సేవకు సంబంధించిన లెక్క చెప్పాలని లేవీలు అక్కడ ప్రకటించారు. సీనియర్ లేవీలు, ప్రధాన లేవీలు, ప్రధాన యాజకులు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మరి దేవునికి లెక్క చెప్పాలి. మన ఎవరికి లెక్క చెప్పవలసిందో ఆ దేవునికి చూడండి, ఆ దేవుని కరుణకు సమస్తము మరుగులేక తేటగా ఉండదన్నాడు. ఈరోజు నేను దానియేలు భక్తులను 4-5 విషయాలు చెప్తాను. అది మనం చూడండి. దానియేలు భక్తుల జీవితంలో నుంచి ఒకసారి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల ఒకసారి. రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషులకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానంగా నియమించెను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టం కలగకుండునట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలెనని ఆజ్ఞయించెను. ఆ అధిపతులకు లెక్క చెప్పవాలని ఆజ్ఞాపించెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి ప్రధానులను అధిపతులు ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద నియమించుకొని రాధించట. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడు. ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక. ఇక్కడ లెక్కల్లో డబ్బు లెక్కల విషయాల్లో దానియేలు ఎలా ఉండడం చెప్పండి. డబ్బు విషయంలో చాలా నమ్మకంగా నిర్దోషంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మా డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నారు. చెప్పేది నిజం లేదు. హల్లెలూయా. ఎక్కడైనా నువ్వు మొదట చూడండి, డబ్బు దగ్గర నమ్మకం ఉండాలి. డబ్బు దగ్గర నమ్మకం ఉండాలంటే దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకం ఉండాలి అని కానీ ఎక్కడే కాదు నేను చెప్పేది. ఎవరిని ఇవ్వాల్సిన అప్పు తీసుకున్నావు అనుకోండి, అలాగన్నీ ఇచ్చేయాలి. చూడండి, ఎవరిని బాధ పెట్టకూడదు. ఒకళ్ళు బాధ పెట్టినట్టు వాళ్ళు రూపాయలు ఖర్చు అయిపోయిన పర్వాలేదు. తెలుసుకోవడం వాళ్ళు బాధపడితే ఎలా పడదు. అదే శాపం. శాపం అంటే ఏంటనుకున్నారు? పాపం అంటే మనం చేసేట్లు కూడా వస్తుంది. శాపం అనేది ఇతరులు బాధ పెట్టి వస్తుంది. కొంతమందికి ఎంత ఇచ్చినా తృప్తిగా ఎవరు బాధపడతారు అలా జరుగుతుంది కాదు. దేవుడు చూస్తాడు మనల్ని, అది పట్టించుకోడు రైతులో. కానీ హేతువు లేని శాపం మాత్రం హేతువులకే మాత్రం ఏమిటి? శాపం అంటే ఏంటంటే ఇతరులను బాధ పెట్టకూడదు, ఇతరులు తొక్కు పెట్టకూడదు. దేవుని స్తోత్రం. డబ్బు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నావు. హల్లెలూయా. నీ పైన అధికారుల విషయం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీ తోటి స్నేహితుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా సరే డబ్బు అనే కాడ దగ్గరికి వచ్చేసరికి అది దేవునికి చాలా విరోధమైంది. దేవునికి దూరం చేసేది డబ్బే. ఎందుకంటే ఆ జీవం లేని ఖాళీని, ఆ జీవం లేని కాయకు నోట్లని సాకారంలో వినియోగించుకుంటాడు. ఈ జీవం లేదు కదా డబ్బులు కాటికి ఎవరు ఉపయోగించుకుంటాడు? అందుకే ఎస్ఐ చెప్పండి, సిరికన్న దాసుడు నాకన్న దాసుడు అండి. నాకు దాసుడు ఉండాలంటే సిరి విషయంలో నమ్మకస్తురాలు ఉండాలి. సిరి విషయం నమ్మకత్వం పోగొట్టుకున్నావు అనుకో, నీ గురించి నువ్వు నా బిడ్డవే కానీ నా కొడుకేనండి అని కొంచెం బాధపడతా ఉన్నట్టుగా తల్లిదండ్రులు, కొంతమంది తల్లిదండ్రులు, నా బిడ్డ కానీ మార్పు లేదు. నువ్వు ఎంతకాలం ఉన్నా నువ్వు మార్పు లేని బిడ్డగానే ఉంటావు. నీ గురించి బాధపడతా ఉంటాడు. డబ్బు దగ్గర ఏ విషయంలో కూడా అపనమ్మకస్తుడిగా ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. నువ్వు నమ్మకంగా ఉంటే సత్యమైన దాన్ని నీకు ఇస్తాడు. పరలోకం ఇస్తాడని సరే, భూమి మీద కూడా నీకు తక్కువ చేయడం. హల్లెలూయా. అది నమ్మితే మహిమను చూస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది నమ్మకోకుండా నువ్వు సంకుచితంగా ఉంటే నీ కార్యాలు, నీ పరిస్థితులు, నీ జీవితము, నీ కుటుంబ పరిస్థితి సంకుచితంగానే ఉంటాయి. అన్నీ కూడా అలాగే ఉంటాయి. ప్రైజ్ లార్డ్. నువ్వు దేవుని విషయాల్లో, డబ్బు విషయంలో నమ్మకస్తుడిగా ఉంటే ఆయన నమ్మకస్తుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలి చెప్పండి? ఎక్కడైనా సరే
డబ్బు దగ్గర మాత్రం ఎక్కడ రాజీ పడు. రైతులో ఎవరో గొలుసు పడిపోయింది, మర్చిపోతే ఏం చేయాలి చెప్పండి? తీసి ఇచ్చేయాలి. డబ్బంటూ ఒక డబ్బు గురించి కదా, బంగారమైనా విలువైన ఏదైనా సరించేటప్పుడు దానికి మనం దేవుని కంటే మనకు అవి ఎక్కువ. దేవుని బిడ్డలం మనం. అప్పుడు దేవుని బిడ్డలు చాలా ఇష్టంగా ఉన్న దేవునికి మహిమ వస్తుంది. రైతులా దేవుడు ప్రతిపాదిస్తాడు. ఒక ఇక్కడ రాజదేశం చెల్లి ఆ తర్వాత పోగొట్టుకుంది. ఏదో వస్తువు 2 లక్షలు అవసరం, 3 అవసరం అలా పెట్టినట్టు తిరిగింది అంటారు. ఎవరు తీసేసరికి ఎవరు చెప్పారు? ఆకాశం కాకెత్తిపోతాం కదా, రోజు నుంచి పోతే కాకులు అది ఏం తీసుకెళ్ళి తెలియదు కానీ అట్లా వెళ్ళిందంట. ఇట్లా వచ్చేసరికి లేదు, ఇట్లా పెట్టేసి వెళ్ళాను, ఇట్లా వచ్చేసరికి లేదు. అమ్మో అమ్మో అన్నట్టు ఏకంగా ఏదన్నా నిజంగా మన చంటి బాప్టిస్ట్ కార్యక్రమం బాప్టిస్ట్ నేనంటా పోతే చూస్తూ 3 సంవత్సరాలు గారు ఏం జరిగినామో ఆ బాధల కష్టంలో ఒకవేళ నిజంగా అలాంటి సమర్థ్యాన్ని బాప్టిస్ట్ పొందుతో మరి ఏంటో మనకు తెలియదు కానీ ఏది ఏమో మనకు తెలియదు కానీ దేవుడు అద్భుతం కొన్నిసార్లు కొందరు సంవత్సరం పర్వాలేదు కానీ రక్షణ వచ్చింది. హల్లెలూయా. దేవుడు పెట్టింది మాత్రం కాదు. ఎవరు పెట్టింది కాదు, దేవుడు పెట్టదు. కొన్ని మన అజ్ఞానం మన తొందరపాటు చేయాలి, మనకు వచ్చే శోధన మన తొందరపాటు చేయాలి, మన అజ్ఞానం మన మధ్య ఈ మనం తెచ్చుకుంటాం. అయినా ఆయన శోధనలో కుంగిపోతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వచ్చి ఆయన ప్రేమను దేవుడు కనుక, కరుణాచరణ కలిగిన దేవుడు కనుక, కృపా శాంతముక్తి కనుక, ఆ కనికరించిన దేవుడు ఎక్కడ నశించిపోతారో అక్కడికి వస్తాడు. ఎక్కడ కుంగిపోతారో కుంగిన మోకాలను బలపరుస్తాడు. ఎక్కడ గుండి చెందిన వారంటారో వాళ్ళు బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దానియేలు గారి జీవితంలో మొదటిగా డబ్బు విషయంలో నమ్మకం ఉన్నాడు చూసాం. రెండవది 1వ అధ్యాయం 8వ వాక్యం. దాని మీద సంతకం చేయమని మనం చేసిరి. కాగా రాజుకు దైర్యాభిషేకం శాసనం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించుచు భోజనమును పానం చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా పరిశుద్ధ జీవితం జీవించాడు. తన ప్రవర్తన విషయం జీవించాడు. చెప్పండి, పరిశుద్ధ జీవితం అంటే ఏం చేయాలంటే, పరిశుద్ధ జీవితం అనే మాట పరిశుద్ధ జీవితం జీవితాలంటే ఎలా చెప్పాలంటే, ఏ మత్తు, అది సిగరెట్ కానీ సారాయి కానీ మత్తుతో కూడి కళ్ళే కానీ అది ఏ మత్తు వెళ్ళకూడదు. ప్రైజ్ లార్డ్. అంత మాత్రమే కాదు, ఈ దేహము దేవుడు భర్తకు భార్య, భార్యకు భర్త, మరొక దానిలో పడకూడదు. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధ జీవితం ఈ రెండే కాదు, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ దేవునికి చూడండి, మనస్సాక్షి మన మనస్సాక్షికి విరుద్ధంగా ఎప్పుడు నడవకూడదు. ప్రభు మనస్సాక్షి మనం చెప్తారు. హల్లెలూయా. అట్లా నేను మొదటి చెప్పాను. దేవుని స్తోత్రం. ప్రతి దానికి చిన్న చిన్న విషయాల్లో కూడా వెళ్ళకుండా ఉండకూడదు. హల్లెలూయా. వెళ్ళేటువంటి వెళ్ళకూడదు, మరణించారనుకోండి మనం వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. అవునుగా కార్యక్రమాలు పెట్టుకున్నారనుకోండి, దైవికంగా మాలదాసులను రకరకాల పెట్టుకుని చేసుకుంటే మనం అలా పాస్టర్ గారు తీసుకెళ్తే వెళ్తాం సరే, పాస్టర్ గారు తీసుకెళ్ళకపోయినా వాళ్ళు మామూలుగా చేస్తారనుకోండి, మనం వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. దాని స్తోత్రం. తెలుసుంది కదా అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళని, తెలుసుదో తెలియదు. వాళ్ళు ఏం లేదండి, వాళ్ళు మామూలుగా ఏ భోజనాలైనా వాళ్ళు మామూలుగా పెట్టుకున్నారండి, ఏం లేదనుకో మనం వెళ్ళొచ్చు. దాని స్తోత్రం. 5 దిన భోజనాలు అయినా సరే. హల్లెలూయా. అక్కడ కనుక ఎవరన్నా కనుక ఖచ్చితంగా ఉన్నాడే అనుకో, దైవికంగా కనుక జరగకపోకుండా కనీసం ఎవరెవరున్నా ఏదైనా చేస్తున్నట్టు మాత్రం చాలా జాగ్రత్తగా కొంతమంది మామూలు పెట్టేసుకుంటారు. పెట్టుకుంటున్న వాళ్ళు ఏం చేస్తారు, అదే చెప్పి వెళ్ళొచ్చా వెళ్ళకూడదని మనస్సాక్షిని పెడతారు. నేనైతే
ఏంటంటే నా వాటికి నేనంటే కొంచెం అన్నిటికీ దూరంగా ఉంటాయి. ఎందుకంటే తెల్లాలంటే నా దేవుడి దగ్గర పెడతాను. సేవకులు విశ్వాసులుగా మీ మనస్సాక్షి నుండి మీరు నడమని తప్పు వెళ్ళొచ్చా వెళ్ళకూడదని దానికి ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ మనస్సాక్షిని బట్టి మీరు ఏం చేయాలి అక్కడ చూసుకోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత మూడవది ప్రవర్తన విషయంలో పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నాడు. మూడవది దానియేలు గారు 6:10 మనం చూసినట్లయితే అక్కడ కూడా దానియేలు గారు దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు ప్రార్థన చేయొచ్చు. దానియేలు గారు మరొకటి ప్రార్థన విషయంలో ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. దాని స్తోత్రం. ఏం కలిగి ఉన్నాడు దానియేలు గారు? మరి మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి. ఏం కలిగి ఉండాలి? ఇప్పుడు ఏ బాధ లేకుండానే ప్రార్థన చేస్తున్నారు. బాధలోకి చెప్తామా? అయినప్పటికీ దేవుడు తెగులుని నేను చేయలేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆ కట్లు తాటి కాలు కింద పడిపోయినట్లు ఆ దిగట వచ్చినా సరే దేవుని బిడ్డ మనకి ఎందుకు కుదరదని వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుడు నిన్ను నీ బిడ్డలు నీ కుటుంబాన్ని భద్రపరిచాడు. దూరపోవాలంటూ అయితే 3-4 సార్లు ఉండొచ్చు. ఎందుకంటే ఒకసారి కాదు, వాళ్ళకి కూడా ఏంటంటే 24 గంటలు అనేది అక్కడికి ప్రత్యేకంగా డ్యూటీ ప్రకారంగా కానివ్వండి, ఆలీలు రాను కరోనా వచ్చిన వాళ్ళందరూ ఎన్నింటిని జరిగింది. చుట్టాలు కానివ్వండి, బంధువులు కానివ్వండి, వీళ్ళకి వచ్చింది. దేవుడు స్తోత్రం. ఏం సంగతి తగ్గి ఇట్లా సంగతి అన్నారు కదా, మరి ఏమంటున్నానంటే ఏమవుతాను ఇప్పటికీ 2-3 సార్లు వచ్చిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 10 సార్లు వచ్చిన వాళ్ళు ఏమి. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కాచుకుంటాడు నిన్ను ఆదుకుంటాడు. కంటి పాపల నిన్ను కాచుకుంటాడు. నిన్ను ఆదుకుంటాడు. నమ్మనేస్తమా సత్యం వేయబోతున్నా విశ్వాసం. నమ్మనేస్తమా సత్యం వేయబోతున్నా విశ్వాసం. ఆశయ ఎందుకు కన్నీరు ఎందుకు చూసాము దానియేలు గారు? మొదటి దేవుడు దానియేలు గారు మనమెవరికి లెక్క ఒప్ప చెప్పవలసినదో ఆ దేవుని కరుణకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నదని చదివి మొదటి వాక్య భాగం. దానిలో యోబు భక్తుడు, తర్వాత మోషే భక్తుడు, తర్వాత లేవీలు, ఇవన్నీ చెప్పగా 4వది దానియేలు గారిని దాన్ని చేశారు. దానియేలు గారి విషయాలు చెప్పండి. మొదటి విషయంలో డబ్బు విషయంలో ఎలా ఉన్నాడు? నమ్మకం ఉన్నాడు. ఎందుకంటే దేవునికి సిగ్గుపడ నక్కర్లేని పనివాళ్ళు ఉండాలి. దేవుని స్తోత్రం. ఎలా నమ్ముకుని మంచి దాసులను మెప్పు పొందాలి. మనుషుల చేత మెప్పు పొందుతూ ఉంటే దేవుని ద్వారా మెప్పు వస్తుంది. కొంతమందికి దేవుడి చేత మెప్పు పొందాలంటే కొంతమందికి విరోధమే. కొంతమందికి ఏమో చెప్తారంటే విరోధం పొందుతున్నారు ఇక్కడ. అయినా సరే డబ్బు విషయంలో నమ్ముకున్నాడు. ప్రవర్తన విషయంలో పరిశుద్ధ జీవితం అంటే ఏది పడుతుంది ఎక్కడ పడుతుంది జీవించాలి. 3వది ఎలా జీవించాడు? ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. ఇక 4వ జీవితం ఏంటంటే ఈ 3 విధాలు ఉండటం వల్ల 4వ విషయం అంటే
ఇద్దరు రాజులు 6:28 వచ్చిన చూస్తే దానియేలు 6:8 అక్కడ ఒక మాట ఉంటుంది. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును గురేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లుతాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం. నీవు నేను మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే డబ్బు దగ్గర నమ్మకత్వం ఉండాలి, ప్రవర్తన విషయంలో నమ్మకం, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. అర్థమైందమ్మా? డబ్బు విషయంలో నమ్మకం ఉండాలి, ప్రవర్తన విషయంలో నమ్మకం ఉండాలి, ప్రార్థన విషయంలో కూడా నమ్మకంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి, నమ్మకస్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, రాజులు ఎవరైనా ప్రభుత్వాలు అయిన దేవుడిని కోరుకుని ఏం చేస్తాడు? భక్తుల్లో చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి భాగ్యం ప్రభుత్వం దయచేది కాక. ప్రార్థన, ప్రేమ, నమ్మకమైన మాత్రం ఇతరుడి మాటలు మహోదయాలంటే కట్టి పనిపించి మరి కాన్ఫరెన్స్ ఎవరైతే ఉంటున్నారో దర్శించండి ప్రభా. ఎక్కువ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఈ భద్రత విషయాన్ని నడిపించినట్టు ఇంతబడిన మాటలు మహోదయాలంటే కట్టి నడిపించి సాక్షి చెప్తున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి నాయన ప్రభావం సరిపోయింది వర్తమానంలో కూడా యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.